నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ మారింది. ట్రెండ్కి తగ్గట్టుగానే పేర్లు ఏదైతే బాగా అనిపిస్తుందో అది నచ్చినట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎస్పెషల్లీ ఆడపిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పేరులో ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ మన కెరియర్కి, గ్రోత్కి చాలా ఇంపార్టెన్స్. అండ్ దాంతోపాటు కెరీర్ ఎటు వెళ్తుందన్న దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో మనతో పాటు ఎక్స్పర్ట్ అయిన ఆస్ట్రాలజీ అండ్ దాంతోపాటు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ ఎండి దావుద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఆడపిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అసలు ముఖ్యంగా అమ్మ, ఆడపిల్లలు మగపిల్లలు అనేమి లేదు. జనరల్గా బిడ్డ పుట్టగానే జనరల్గా ఇప్పుడైతే అందరికీ సెకండ్లో సహా టైం తీసుకున్నారు. మొన్న నేను ఈ మధ్యన చూస్తుంటే 15 నిమిషాల 30 సెకండ్లు లేదు, నేను కంప్యూటర్ వేసేటప్పుడు 30 సెకండ్లు కూడా వేయండి అని అంటున్నారు. అలా సెకండ్లో ఏమి ఉండదమ్మా. కానీ ఇప్పుడు జనరల్గా ఇదివరకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండేవి కాదు, ఇప్పుడు సెకండ్లతో సహా తీసుకున్నారు. ఇప్పుడు గడియారాలు కూడా సెకండ్లతో సహా వస్తున్నాయి కాబట్టి తీసుకున్నారు. ఏ బిడ్డకైనా జ్యోతిష్యం ప్రకారంగా, జ్యోతిష్యంలో బిడ్డ ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రానికి సంబంధించిన రాశి తత్వాలు ఉంటాయమ్మ. భూతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము అని 4 తత్వాలు ఉంటాయి. మనకి ఆంధ్రదేశంలో అయితే ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రాలకి కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా. ఆ అక్షరాల ప్రకారమే పెట్టుకోవాలి అని అనుకుంటారు. అంటే ఆ తత్వంలోనే ఉంటుంది. నేను పూర్వకాలంలో పేర్లు ఎలా పెట్టారు రీసెర్చ్ చేశాను. నా దగ్గర పాతకాలంలో గ్రంథాలు అంటే 1900లో ప్రింట్ అయిన బుక్స్ కూడా కొన్ని ఉన్నాయమ్మా. నేను సంపాదించాను. బికాజ్ నా సర్కిల్ ఉండటం వల్ల కొన్ని లైబ్రరీలో సంపాదించగలిగాను. అలా మనకి ఏ తత్వం, సపోజ్ జలతత్వంలో పుట్టారనుకోండి, జలానికి భూమి ఉంటే అది డెవలప్ అవుతుంది. భూమికి జలం కావాలి, అప్పుడు డెవలప్ అవుతుంది. అగ్నికి వాయువు, వాయువుకి అగ్ని, అగ్నికి వాయువు, భూమికి జలం, జలంకి భూమి. ఈ జలతత్వంలో పుట్టిన బిడ్డకి భూతత్వంలో పేర్లు పెడితే, అలాగే అగ్నితత్వంలో ఉన్న వాళ్ళకి వాయుతత్వంలో పేర్లు పెడితే చాలా బాగా పైకి వస్తున్నారు. దాంతోపాటుగా నక్షత్రనామాలు పెట్టే కన్నా చాలామంది తెలంగాణలో నక్షత్రనామాలు పెట్టరు, ఆంధ్రాలో నక్షత్రనామాలే పెడతారు. ఈ నక్షత్రనామాలు దీనికన్నా ఆ నక్షత్రానికి తగిన సంపత్తార కానీ, సాధనతార కానీ, క్షేమతార కానీ అలా పేరు పెట్టుకో. సాధనతార, క్షేమతార ఇలాంటి వాటిల్లో ఈ తత్వాలు వచ్చేటట్టుగా, అంటే జలతత్వంలో పెట్టుకున్న వాళ్ళకి భూతత్వంలో, అగ్నితత్వంలో ఉన్న వాళ్ళకి వాయుతత్వంలో, ఇలా తత్వాలు కూడా చూసుకొని పేరు పెడితే చాలా బాగా ఉంటుంది. సపోజ్ భూతత్వంలో పుట్టిన బిడ్డకి ఆంధ్రదేశంలో అయితే అదే తత్వంలో పేరు పెడతారు. భూమి ఏమి డెవలప్ అవుతుంది? భూమికి జలం ఉంటే డెవలప్ అవుతుంది. ఇప్పుడు కోస్టల్ ఆంధ్ర అంతా చాలా రిచ్గా ఉంటారు. ఎందుకని? వాళ్ళకి ల్యాండ్ ప్లస్ వాటరు ఉంది. ప్రపంచంలోని దేశాలన్నింటిలోనూ రాజధానులన్నీ నదీ ప్రాంతం, నది ఒడ్డున ఉంటాయి. అందువల్ల ఆ రాజధాని బాగా డెవలప్ అవుతుంది. భూమికి జలము, అగ్నికి వాయువు, ఇలా పేర్లు పెట్టగలిగితే, తత్వాలకి అనుగుణంగా కనుక పేరు పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, నక్షత్రానికి అనుగుణంగా బిడ్డ ఏమవుతాడో చూసుకొని పేరు పెట్టుకోవాలి. అది అందరికీ సమానం. కానీ నేను చేసిన రీసెర్చ్, ప్రపంచంలో మొట్టమొదటిసారి రీసెర్చ్ చేసింది నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నాకు ఫస్ట్లో చాలా క్రిటిసిజం వచ్చింది. అమ్మాయిల పేరులో కొంతవరకు టీ అనేది ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. టీ అంటే గీత, సంగీత, కీర్తి, ప్రీతి, శ్వేత, స్వాతి. టీ అనే అక్షరం, తా అనే అక్షరం, తెలుగులో తా, ఇంగ్లీష్లో టీ అనే అక్షరం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయండి. అబ్బాయిల కన్నా అమ్మాయిలకి కొంచెం జాగ్రత్తగా పేరు పెట్టాలి. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్, సంతానం, స్త్రీ అనేది సంతానం, ఆమెకి ఫ్యామిలీ డెవలప్ చేయాలి, సంతానాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఓపిక కూడా ఉండాలి. ఇప్పుడంటే అది లేదనుకోండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే, ఈక్వల్. కానీ ఎంతైనా సరే కొంత వీళ్ళు కొంచెం హెరాస్మెంట్కి గురవుతున్నారు. ఎంత లేదనుకున్నా కూడా మగ వాళ్ళు కొంతమంది అది హెరాస్మెంట్ చేయటము, బాధపడటము,
మానసికంగా వ్యధ చెందటము ఇవన్నీ లేకుండా దీంట్లో కొన్ని నెంబర్లు రాకుండా జాగ్రత్తగా చేయాలి. అప్పుడే వీళ్ళు అమ్మాయిలు చాలా బాగా ఉంటారు. అన్నిటికన్నా నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా టీ అనే అక్షరం కానీ, తెలుగులో తా అనే అక్షరం కానీ, అంటే అందరికీ కాదమ్మా, ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. ఒక 30% వరకు పర్లేదు, ఒక 70% మాత్రం తా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అందరు ఇబ్బంది పడితే ప్రతిదానికి ఉండదు. అందువల్ల ముఖ్యంగా నా హంబుల్ సజెషన్ ఏంటంటే, ఇన్ ఫ్యూచర్లో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇన్ ఫ్యూచర్లో ఎక్కడైనా కానీ అమ్మాయిల పేరులో తా అనే అక్షరం లేకుండా పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఈ తా ఉన్న అనే వాళ్ళ పేర్లో ఉన్న వాళ్ళకి కొంచెం మ్యారేజ్ కూడా డిలే అవుతున్నాయి అమ్మా, మ్యారేజ్ డిలే అవుతున్నాయి. 1-4 సంబంధాలు ఎంగేజ్మెంట్ దాకా వచ్చి కూడా విధవుతున్నాయి. ఇలా నేను చూసినవి చాలా ఉన్నాయి. అందువల్ల కొంచెం తా ఉన్న వాళ్ళు సపోజ్ మ్యారేజ్ అవుతుంది, అంగరంగ వైభవంగా చేస్తారు. అబ్బాయి పెళ్ళైన తర్వాత అబ్బాయికి ఈ అమెరికా ప్రాజెక్ట్ వచ్చిందని అమెరికా వెళ్తాడు. చూస్తూ డబ్బులు ఇచ్చేసుకోలేము. ఆ అబ్బాయి అమెరికా వెళ్తాడు, ఈ అమ్మాయి ఇండియా ఉంటుంది. ఎలాగైనా కొత్తగా దంపతులు మ్యారేజ్ అయినప్పుడు దూరంగా ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరమైంది కదా. లేకపోతే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఏదో హైదరాబాద్లో హైటెక్ సిటీలో పనిచేస్తున్నారు అనుకొని పెళ్ళి చేస్తారు. సపోజ్ ఇక్కడ అబ్బాయికి ప్రాజెక్ట్ అయిపోయి తీసుకెళ్ళి బొంబాయిలో పెట్టారనుకోండి, వీళ్ళిద్దరు దూరంగా ఉంటారు. అంటే వేరే తెలియజలో ప్రాబ్లం, బట్ దూరంగా ఉంటున్నారు. ఇలా నేను చాలామందిని చూశాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలుగా ఒక 45 ఇయర్స్గా నేను ఈ రంగంలో ఉన్నాను. అందులో గవర్నమెంట్ జాబుల్లో కూడా ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ జాబుల్లో చాలామందిని నేను చూశాను. అందువల్ల నా హంబుల్ సజెషన్, నేను 1995 ఆ ప్రాంతాల్లో ఈ సూత్రం బయటికి తీసుకొచ్చాను, తా ఉండకూడదని. అప్పుడు చాలామంది ఈ న్యూమరాలిస్టులు, జ్యోతిషులు కాదు ఆయన ముస్లిం కదా, ఆయనకేమొచ్చు అది ఇది అని అన్నట్టుగా కొట్టేశారు. కానీ ఇప్పుడు అందరూ న్యూమరాలిస్టులు, జ్యోతిషులు కొంతవరకు నా దారిలోకి వచ్చారు. నా మీద ఆర్టికల్ కూడా రాశారు, జ్యోతిలో తా ఉంటే అదేనే ఇదని అన్నారు, అదేం కాదు అని నేను ఆర్టికల్ కూడా చూశాను. నా మీద రాశారు, కావాలి నా మీదే రాశారు. కానీ వాళ్ళు ఎవరైతే రాశారో వాళ్ళు కూడా ఇప్పుడు దే యాక్సెప్టెడ్. ఎందుకంటే నేను సర్వీస్లో చాలామందిని చూసి, బయట ప్రజల్ని కూడా చూసి, సావిత్రి గారి జీవితం ఎలా ఉంది, సూర్యకాంతం గారి జీవితం ఎలా ఉంది, జయంతి గారి జీవితం ఎలా ఉంది, ఇలా చాలామంది జీవితాలు మా ఇంటి పక్కన చాలామందిని, ఆఫీసులో ఉన్న వాళ్ళ జీవితాలు చూసి ఇది తయారు చేశాను. ప్రపంచంలో మొట్టమొదటిసారి చెప్పింది నేనే, అమ్మాయిల పేరులో తా ఉండకుండా ఉండాలి. ఓకే. అందువల్ల ఇది నా హంబుల్ సజెషన్ ఏంటంటే, ఎవరైనా కానీ అమ్మాయిలకి పేర్లు పెట్టుకోండి, కానీ తా లేకుండా పెట్టుకుంటే చాలు. తా లేకుండా పేరు ఉండదు కదండి అంటాడు. నయనతార గారు పాపం 3 సార్లు 4 సార్లు ఎంగేజ్మెంట్ అయ్యి ఇదయింది. ఇలా చాలామంది తా ఉన్న వాళ్ళకి, కొంచెం త్రిషా గారికి ఇంతవరకు పెళ్లి కాలేదు. ఇలా ఇది డిలేలు అవుతున్నాయి, లేకపోతే కొంచెం దూరంగా ఉండటం, కొంచెం ఇబ్బందులు పడటం జరుగుతుంది. దీన్ని మనకు తెలిసింది కాబట్టి, తెలియనప్పుడు మనం ఏం చేయలేం. తెలిసింది కాబట్టి మనం కరోనాకి వ్యాక్సిన్ ఉన్నది లేనప్పుడు మనం ఏం చేయలేం, చచ్చిపోయారు చాలామంది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి వేసుకున్నాము, చాలామంది బతికాం కదా. అలాగే ఇదివరకు పోలియో బజార్కి 2-3 పోలియో పిల్లలు ఉండేవాళ్ళు నా వయసు, నా చప్పుడు. ఇప్పుడు పోలియో పిల్లలు ఎక్కడ కనపట్ల, ఎందుకు? వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి వేసుకున్నారు. అలాగే ఈ సూత్రం తెలిసింది కాబట్టి మీరు దీన్ని వ్యాక్సిన్ లాగా ఉపయోగించుకొని తా లేకుండా చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. డెఫినెట్గా సార్. సో ముందు సూచికగా ప్రతి ఒక్కరికి కూడా ఇది అవేర్నెస్ అనే చెప్పొచ్చు. మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.